నమస్తే. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లాలోని మల్లాపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ సమాఖ్య మానవ హక్కుల మండలి 2025 సంవత్సరానికి విశిష్ట సేవలు అందించిన వారికి ఎక్సలెంట్ సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ అవార్డులను జాతీయ అధ్యక్షురాలు అంజలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈ సంస్థలోకి అనేక మంది కొత్త సభ్యులను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో అంజలి కరుణాకర్, రేవతి, అరుణాజ్యోతి, రబియా బేగం, మెర్సీ, మురళీమోహన్, హర్జిత్ సింగ్, పల్లవి, కుమారి ధనలక్ష్మి మరియు అనేకమంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మానవ హక్కులను పరిరక్షించడంలో తమ నిబద్ధతను తెలియజేశారు. జాతీయ అధ్యక్షురాలు అంజలి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతు ఇవ్వడంలో, బాధలో ఉన్నవారికి ఆశ్రయం కల్పించడంలోనూ, జవాబుదారీతనం నిర్ధారించడానికి చట్టవ్యతిరేక సంఘటనల్లో వెంటనే జోక్యం చేసుకోవడంలో కౌన్సిల్ యొక్క స్థిరమైన ప్రయత్నాలను హైలైట్ చేశారు. జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణాజ్యోతి కౌన్సిల్ చొరవ ద్వారా సమాజానికి సేవ చేయడం పట్ల తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. అత్తమామల వేధింపులు, గృహహింస లేదా పిల్లల చక్కర సంరక్షణ సంబంధిత నిర్లక్ష్యం నుండి వేధింపులను ఎదుర్కొంటున్న వారికి భరోసా కల్పించడం జరిగిందని ఆమె వివరించారు. ఆందోళనతో మరియు అనిశ్చితంగా వచ్చే బాధితులకు భావోద్వేగ మద్దతు మరియు చట్టగత మార్గదర్శకత్వం అందించడంతో తన వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నానని అరుణాజ్యోతి తెలిపారు. రాబోయే కాలంలో కౌన్సిల్ దాని విస్తరణ మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని యోచిస్తోందని ఆమె అన్నారు. Next certificate. Vice President, Women and Child Family Issues Initiator in Telangana State. Thank you, ma'am. Thank you so much. Thank you, sir. Congratulations. Extend ఎవరికి ఇంట్లో కూర్చోనే చేసేస్తుంది. Thank you. యాక్చువల్గా ఈ యొక్క సందర్భాలన్నీ మన హైదరాబాద్ తెలంగాణలో రావడానికి ముఖ్య అతిథి మన సిస్టర్ రేవతి గారు. తన వల్లనే మనం ఈరోజు State Vice President for Women, Child, Family Issues for Telangana State. Congratulations. This is for you, excellent service in our society. Thank you. And our National Federation of Human Rights Council. So sister, ఎల్లప్పుడు ఏ రాత్రి పగలు అని అనుకోకుండా నాకు అండదండగా ఏ టైం కాల్ చేసినా ఎస్ అని మొదటి చెయ్యి ఎత్తేటువంటి సిస్టర్ జ్యోతి గారికి నా మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇస్తాను. ట్రావెల్స్ ఏదో సమ్ నాకంతా తెలియదు. సో నేను అర్జిత్ సింగ్ నాకు కలవడానికి హ్యాపీ बोले तो अच्छा रहता. हाँ बोलिए. मेरे को एक प्रॉब्लम आ गया था सब सोसाइटी में रहते कुछ लोग की डिस्टर्ब करने के लिए, सब करने के लिए, तो उसके बाद में मेरे को बहुत डिस्टर्ब करे थे. तो उसके बाद में मैडम को कांटेक्ट हुआ, मैडम ने वो डिस्टर्ब वो जो भी है सब कुछ सॉल्व कर दिए. अभी बहुत बढ़िया है, मैडम हमारे साथ है, हम मैडम के साथ. Greetings on the eve of International Human Rights Day, 10th December. Human Rights Day is marked the anniversary of UN's Universal Declaration of Human Rights, UDHR, in 1948 and the year 2025. Our theme is human rights. Our everyday essentials which highlight the rights to safety, food, literacy, dignity and expression that are fundamental to everyone's daily life. National Federation Human Rights Council is a body. We protect the rights of the human beings, women and men, those who are
facing lot of problems, who will not get justice from the judiciary and other bodies. There our presence is there, and we will fight for the weaker people, for all the citizens of the state. నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మా తెలంగాణ స్టేట్లో నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని మనం పురస్కరించుకోవడానికి మనం ఇక్కడ అందరం కూడాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు, వచ్చిండ్రు, నన్ను కాంటాక్ట్ చేసి ఈరోజు అందరికీ మనము సర్టిఫికెట్స్, ఎక్సలెంట్ వర్క్ సర్టిఫికెట్స్లు ఇచ్చాము. ఇవన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే మన బీజేఎం రెడ్డి సార్, ఇప్పుడు తను లేరు, లేట్. ఈ యొక్క ప్రతి ఒక్క కృతజ్ఞత కూడా మనకు వచ్చేటువంటి క్రెడిట్స్ అన్నీ కూడా నేను మనస్ఫూర్తిగా బీజేఎం రెడ్డి సార్కి చెందాలని, తన ఆత్మకి శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యారు కుమారి, అండ్ ఖమ్మం నుండి కూడా పల్లవి, కుమారి, వీరేష్ అండ్ ధనలక్ష్మి, వీళ్ళందరూ కూడా కొత్తగా అపాయింట్మెంట్ అయ్యారు. కాబట్టి చాలా హ్యాపీ. అందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఈవెంట్ని కలిసి పురస్కరించుకున్నాం. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ మనం ఎన్నో రావడం చాలా సంతోషం. ఈరోజు ఈ సర్టిఫికేట్లు తీసుకోవడం మాకు చాలా సంతోషం. అంజలి గారితో మేము ఎన్నో రోజుల నుంచి మనం పెట్టింది 20 years నుంచి మేము ఈ సేవలో ఉన్నాము. పేదవారికి సేవ చేసుకుంటూ ఈ దాంట్లో కొంతమందికి, చాలామందికి మేము సేవలు అందిస్తూ అంజలి గారి సేవలు చేస్తున్నాను. హ్యాపీ నేషనల్ ఉమెన్స్ డే. ఐ విష్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న అందరికి కూడా విష్ చేస్తున్నాను. ఇది ఒక ఆనందంగా మేము జరుపుకుంటున్నాము ఈరోజు ఈ ప్రోగ్రాన్ని. ఎందుకంటే గర్వంగా మేము కూడా ఈ శ్రీమతి అంజలి గారు నన్ను ఇందులో జాయిన్ చేయించారు. తను ఒక మెంబర్ లాగా కూడా కాకుండా తను ఒక సిస్టర్ లాగా ఉండి నన్ను ఎన్నో విషయాల్లో ధైర్యపరిచి, తన చేసే కేసులలో కూడా నన్ను తీసుకొని వెళ్ళి నాకు ట్రైన్ చేసి నాకు ఒక ధైర్యాన్ని కలిగించింది. ఈరోజు నేను ఏ కేసునైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఏ పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతాను. మళ్ళీ ఇవే కూడా కాకుండా సామాన్యంగా మనకు జనరల్గా ఇంటి దగ్గర కూడా ఎటువంటి ఒక చిన్న సమస్య వచ్చినా ముందు సాల్వ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ మీ దిస్ డేర్నెస్. అండ్ I'm being a part of this organization as a state vice president. I'm feeling very proud. Yes, and my great thanks to BGM Reddy sir, who's a founder of this organization, and also to Mr. Srinivas sir. He's also doing a great job. Being in Delhi also is supporting us completely. So I wish all of them, my team members, to cooperate with us. So we'll make a best team and do a lot of good things. Seeing my ma'am, మ్యామ్ అంటే మా ఆంటీ, మీ ఆంటీని పిలుస్తాను. మేడం చాలా ఇన్స్పైర్ అయ్యాను, నేను చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఒక కేసు చేసినప్పుడు నేను చూశాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అయిపోయి మ్యామ్ చెప్పాను, మ్యామ్ కెన్ ఐ జాయిన్. మ్యామ్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆ రోజు నుంచి నాకు ఎన్ని 5 years దాకా నేను స్కూల్లో ఒక టీచర్ ఉన్నాను. చాలా నేను ఎక్కడో వెళ్ళిపోయాను. నేను స్కూల్ అయితే నాకు పిల్లలు ఉండని, టీచర్ ఉండని, మా ప్రిన్సిపల్ ఉండని, నాకైతే ఎక్కడో నాకు ఒక స్థానం ఉంది. ఎందుకంటే నేను ఈ ఆర్గనైజేషన్లో ఇంత ధైర్యంగా ఉన్నవా ఇంత అనేసి చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఈవెన్ బీజేఎం రెడ్డి సార్ అండ్ శ్రీనివాస్ సార్, బికాస్ దే రియల్లీ కెప్ట్ ఫెయిత్ ఆన్ మీ. నా మీద ఒక విశ్వాసం చేయగలదు మేడం, చాలా యాక్టివ్ మేడం అనేసి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్. మళ్ళీ ఇంకా ఎక్కువ నేను ఎన్ని కేసెస్ చేసినా కానీ మేడం చెప్తాను, ఎక్కడైనా వెళ్తే ఫస్ట్ మా మేడం ఉంది అంటాను నేను. ఎందుకంటే ధైర్యం అయ్యమనే నాకు. సో పోలీసు ఉండని, ఎవరైనా ఉండని, నేను చాలా ఇదే ఏమంటారు కదా,
ఫ్రంట్ ఉంటాను. నేను దేనికి భయపడను. నేను ధైర్యంగా వెళ్ళగలను. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఈ గుర్తింపు ఇచ్చింది నాకు, ఈ ఒక ఐడెంటిఫై ఇచ్చింది నాకు, చాలా సంతోషం. సో ఇవాళ నన్ను ఇలా హానర్ చేయడం కూడా నేను చాలా హ్యాపీ అయ్యాను. సో మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను ఎదగాలి, మిమ్మల్ని చూసి ఇంకా ఎన్నో వర్క్ నేను చేయగలను. హ్యూమన్ రైట్స్ 10 years నుండి నేను చేస్తున్నాను. నాకు అసలు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుండి నేను హ్యూమన్ రైట్సే వాళ్ళు ఇచ్చారు. ఒక 50,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేవాళ్ళు. ఆ 2 years పీరియడ్ అన్నమాట. ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు వెంకయ్య నాయుడు నాకు రికమెండ్ చేశారు వన్స్ అపాన్ ఏ టైం. తర్వాత నా సర్వీసు సోషల్ సర్వీసులో దాదాపు 28 అవార్డులు తీసుకున్నాను నేను. బెస్ట్ టీచర్ అవార్డు నేషనల్ వరకు ఎదిగాను. గవర్నర్ అవార్డు అండ్ రాష్ట్రపతి అవార్డు అండ్ డిప్యూటేషన్ కింద నేను ఎన్సిసి డిస్టిక్ ఆఫీసర్గా చేశాను ఖమ్మం డిస్టిక్. అండ్ అందువల్ల డిపార్ట్మెంట్ వాళ్ళంతా మనకు కాస్త సన్నిహితం. కర్ణాటక వెళ్ళాను, ఒక కేసు టేకప్ చేశాను. ఒక అమ్మాయిని తన హస్బెండ్ వదిలేయటం, ఆ అమ్మాయిని వేరే వాడు తీసుకొని పోయి చీట్ చేయటం, అవన్నీ రెడీ హ్యాండ్గా పట్టుకొని అక్కడ తెలంగాణలో వాడిని పట్టించి ఈ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్కి అప్పగించి ఆ బిడ్డతో సహా అరేంజ్ చేయించి పిలవంగానే వచ్చి నాతో ఉండి నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని త్వరలో నేను తనకు తగిన ఒక పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. Everyone, it's an honor and blessing to me joining in this group. Actually మా అత్త వైస్ ప్రెసిడెంట్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ హ్యూమన్ రైట్స్లో బీజేపీలో వార్డ్ మెంబర్గా ఉన్నారు. మా అత్త శ్రీమతి అరుణ్ జ్యోతి గారు ఇంట్రొడక్షన్ చేశారు అంజలి ఆంటీని. షీ ఈజ్ అ మెజిషియన్. నేను తనకి పెద్ద డైహార్ట్ ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే షీ డస్ ఎవ్రీథింగ్. ఇంపాసిబుల్ వర్క్స్ కూడా మనం అనుకుంటాము ఇది అవుతుందో లేదో, మనం సిఐ దగ్గర మాట్లాడతామో లేదో, ఎస్ఐ చేస్తాడో లేదో అని. ఇంపాసిబుల్ అయిన వర్క్ కూడా తను ఉప్పల్ పిఎస్లో నాది కొంచెం ఫ్యామిలీ ఇష్యూ జరగడం అయింది. ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫే నా మీద కేసు పెట్టడం జరిగింది. సో ఆంటీ చాలా హెల్ప్ చేశారు. షీ ఫాట్ ఫర్ మీ లైక్ ఎనీథింగ్, మోర్ దెన్ ఎ మదర్, మోర్ దెన్ ఎ సిస్టర్. మా అత్త అన్ని ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్గా నిలబడ్డారు. మా మదర్ ఫ్యామిలీ అందరు నాకు అగెయిన్స్ట్గా ఉంటే మా డాడీ ఫ్యామిలీ నుంచి మా అత్త నా గురించి నిలబడింది. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ అత్త. థ్యాంక్ యూ. లవ్ యూ అత్త. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. లవ్ యూ ఆల్వేస్.